నాకు గనేరియా ఉంది, లేదా సిప్లిసిస్ ఉంది, హెర్పిసిస్ ఉంది. ఇప్పుడు ఈ సుఖవ్యాధులు ఎయిడ్స్ గా మారిపోతాయా అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. సుఖవ్యాధులు ఎప్పుడు కూడా హెచ్ఐవిగా మారిపోవు. కానీ సుఖవ్యాధులు ఉన్న వారికి వేరే ఇతరులతో కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు మామూలుగా ఎయిడ్స్ వ్యాధి అనేది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. కాబట్టి ఈ సుఖవ్యాధులు ఉన్న వారికైతే ఎక్కువగా సోకుతుంది. అంటే సుఖవ్యాధులు ఉండటం వల్ల, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల, ఈ ఇన్ఫెక్షన్ ద్వారా వేరే వ్యక్తి నుంచి మనకు హెచ్ఐవి వైరస్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఈ సుఖవ్యాధి ఎయిడ్స్ గా మారదు. సుఖవ్యాధుల వల్ల ఎయిడ్స్ సోకే అవకాశం ఎక్కువ